బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు పరస్పర అంగీకారంతో సెప్టెంబర్ 11 నుంచి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో 3 టీ20 మ్యాచ్ల సిరీస్ ను ఆడేందుకు ఏర్పాట్లు పూర్తి చేశాయి. అంతకుముందు ఆగస్టు 27న శ్రీలంకతో ముగిసే టెస్ట్ సిరీస్ తర్వాత టీమిండియా ఆటగాళ్లకు 10 నుంచి 12 రోజుల దాకా ఖాళీ సమయం దొరుకుతుందని అందరూ భావించారు. అయితే మధ్యలో దొరికిన ఈ విండోను సద్వినియోగం చేసుకోవాలనే ఉద్దేశంతో బీసీసీఐ ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ ను అకస్మాత్తుగా తెరపైకి తెచ్చింది. అసలు సమస్యల్లా ఇక్కడే మొదలయ్యాయి. మరోవైపు పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న షేరే పంజాబ్ టీ20 లీగ్ 3వ సీజన్ ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 13 వరకు జరగాల్సి ఉంది. ఈ లీగ్ లో ఆడేందుకు పంజాబ్ కు చెందిన 6 ప్రముఖ భారత ప్లేయర్లు ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నారు. ఫజిల్కా ఫాల్కన్స్ తరఫున శుభ్మన్ గిల్, అమృత్సర్ సూర్మస్ తరఫున అభిషేక్ శర్మ, లుధియానా లయన్స్ తరఫున అర్షదీప్ సింగ్, జలంధర్ వారియర్స్ తరఫున ప్రభ్ సిమ్రన్ సింగ్, మొహాలీ కింగ్స్ తరఫున రమణ్ దీప్ సింగ్, భటిండా రాయల్స్ తరఫున గుర్నూర్ బ్రార్ బరిలోకి దిగాల్సి ఉంది. ఇప్పుడు జాతీయ జట్టు తరఫున ఆఫ్ఘన్ సిరీస్ కు ఎంపికైతే వీరంతా పంజాబ్ లీగ్ కు దూరం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ 6 టీ20 ఫార్మాట్ లో భారత జాతీయ జట్టులో నిలకడగా కొనసాగుతున్న ఆటగాళ్లు అభిషేక్ శర్మ, అర్షదీప్ సింగ్ లు మాత్రమే. టాప్ ఆర్డర్ లో తీవ్రమైన పోటీ ఉన్నందున గిల్ కు ప్రస్తుతానికి టీ20లో అవకాశం దక్కకపోవచ్చు.